ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ది పింక్ కార్ సిండ్రోమ్. పేరు వినడానికి కొంచెం చిత్రంగా అనిపించొచ్చు, కాని నమ్మండి, ఇది మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అనుభవించే విషయమే. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఏదైనా ఒక కొత్త విషయం గురించి తెలుసుకున్న వెంటనే సడన్గా అది పేపర్లో, టీవీలో, మన ఫ్రెండ్స్ మాటల్లో ఇలా అక్షరాల ప్రతి చోటా కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది. లేదా అనుకుందాం, ఓ కొత్త మోడల్ కార్ కొనాలని ఫిక్స్ అయ్యారు. అంతే, అప్పటినుంచి రోడ్డు మీద చూస్తే చాలు అవే కార్లు వరసగా కనిపిస్తుంటాయి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సడన్గా మీకు ఆలోచనొస్తుంది, అరే ఏంటి ఈ మధ్య రోడ్ల మీద పింక్ కలర్ కార్లు అస్సలు కనబడట్లేదే అని. జస్ట్ అలా అనుకుంటారంతే. ఆశ్చర్యమేంటంటే, మీరు అలా అనుకున్న కొద్దిసేపటికి ట్రాఫిక్లో ఠక్కునొక పింక్ కార్, ఆ తర్వాత పార్కింగ్లో ఇంకొకటి. ఇది మాయో మంత్రమో అస్సలు కాదు. ఇది మన మెదడు మనతో ఆడే ఒక చిన్న, చాలా గమ్మత్తైన ఆట అన్నమాట. మరి అసలు కదేంటో తెలుసుకుందామా? దీన్నే సైకాలజీలో పింక్ కార్ సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని అర్థం సింపుల్. కొత్తగా పింక్ కార్లు ఏవీ రోడ్ల మీదకు వచ్చేయలేదు. అవి ఎప్పటినుంచో అక్కడే ఉన్నాయి. కాని ఎప్పుడైతే మన మెదడు వాటిని వెతకాలని ఒక నిర్ణయం తీసుకుందో అప్పుడే మన కళ్ళు వాటిని గమనించడం స్టార్ట్ చేశాయంతే. ఇది కేవలం పింక్ కార్లకే కాదు, దేనికైనా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అదో నియాన్ పసుపు రంగు కారు కావచ్చు, లేదా ఎప్పుడో 70ల నాటి పాతకాలపు రెయిన్బో వోక్స్వ్యాగన్ వ్యాన్ కూడా కావచ్చు. విషయం ఎంత అరుదైనదైనా సరే, మనసులో ఒక్కసారి దాన్ని రిజిస్టర్ చేసుకుంటే చాలు, మన మెదడు దాన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటుంది. సరే, మన మెదడుకు ఈ సూపర్ పవర్ ఎలా వచ్చింది? అసలు మన దృష్టి అంటే మన ఫోకస్ ఎలా పనిచేస్తుంది? మన చుట్టూ ఇంత సమాచారం ఉంటే అందులోంచి మనకు కావాల్సిన దాన్ని మన బ్రెయిన్ ఎలా ఫిల్టర్ చేస్తుందో ఓసారి చూద్దాం. చూడండి, ఈ మొత్తం ప్రాసెస్ 3 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, ఒక ఆలోచన ట్రిగ్గర్ అవుతుంది. ఉదాహరణకు పింక్ కార్. సెకండ్ స్టెప్, వెంటనే మన మెదడు అలర్ట్ అయిపోతుంది. ఒక మిషన్ మీదున్నట్టు దాన్ని వెతకడానికి రెడీ అవుతుంది. ఇక ఫైనల్గా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అది ఎక్కడ కనిపించినా మిగతా వాటన్నింటినీ ఇగ్నోర్ చేసి మన మెదడు దాన్ని మనకు జూమ్ చేసి హైలైట్ చేసి చూపిస్తుంది. అంటే రోడ్డు మీద ఆ వస్తువు ఉన్నప్పుడు మనం దాన్ని చూస్తున్నామంటే సింపుల్ రీజన్, మన మెదడు దాన్ని గమనించడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, మన దృష్టి ఎక్కడ ఉంటుందో మనకు కనిపించే ప్రపంచం కూడా అక్కడే ఉంటుంది. మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో ప్రపంచం మనకు దాన్నే చూపిస్తుందన్నమాట. ఓకే, కార్లు, వస్తువుల సంగతి బానే ఉంది. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. ఇదే ప్రిన్సిపల్ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన, అంటే మనుషుల విషయంలో కూడా పనిచేస్తుందంటే నమ్ముతారా? ఇది గనక మనం అర్థం చేసుకుంటే మన సంబంధాలను, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. ఎలాగైతే మనం మెదడు పింక్ కార్ల కోసం ఒక ఫిల్టర్ను సెట్ చేసుకుంటుందో, అచ్చం అలాగే మనుషులోని మంచి చెడు గుణాల కోసం కూడా ఫిల్టర్లను సెట్ చేసుకోగలదు. అంటే మనం ఇతరులలో దేనికోసం వెతుకుతామో మనకు ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే, మనం అందరం చూసే ప్రపంచం ఒకటే అయినా మనం అనుభవించే ప్రపంచం వేరు. మన ఫోకస్ని బట్టి మనం మన సొంత రియాలిటీని నిర్మించుకుంటాం. ఇది అచ్చం ఒకే పుస్తకంలో ఉన్న 2 వేర్వేరు కథల్లాంటిది. ఆ రెండింటిలో ఏ కథ చదవాలో మనమే ఎంచుకోవాలి. ఉదాహరణకు చూద్దాం. ఎదుటివారిలో కోపం, అహంకారం లేదా నెగటివిటీని వెతకమని మన బ్రెయిన్కు మనం చెబితే ఏమవుతుంది? మనకు వాళ్లలో అవే కనిపిస్తాయి. మన చుట్టూ ఉన్నవాళ్లంతా కోపంగా, గర్వంగా ఉన్నట్లే మనకు అనిపిస్తుంది. ఇది ఒక నెగటివ్ సైకిల్ను క్రియేట్ చేస్తుందన్నమాట. కానీ దానికి బదులుగా మనం దయ, సహాయం చేసే గుణం, పాజిటివిటీ కోసం వెతకడం మొదలుపెడితే అప్పుడు మన మెదడు వాటిని వెతికి మనకు చూపిస్తుంది. మనుషుల్లోని మంచిని మనం చూడటం మొదలుపెడితే మనకు కనిపించే ప్రపంచం కూడా మంచితోనే నిండిపోతుంది. మరి దేనికోసం వెతకాలి? అవేవో పెద్ద పెద్ద విషయాలు కావక్కర్లేదు. చాలా చిన్న విషయాలే. ఒకరి ముఖంలో కనిపించే చిరునవ్వు, వాళ్లు చేసే చిన్న సహాయం, ఒక మర్యాదపూర్వకమైన మాట, ఇలాంటి సంతోషకరమైన క్షణాలను వెతకాలని మనం ప్రతిరోజు నిర్ణయించుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏదో సైకలాజికల్ ట్రిక్ కాదు. ఇది మన జీవితాన్ని మార్చుకోగల ఒక పవర్ఫుల్ టూల్. మన కళ్లకు ఏం కనిపించాలి, మన ప్రపంచం ఎలా ఉండాలి అని నిర్ణయించుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. దీని అర్థం
ప్రపంచంలో చెడు, కష్టాలు, బాధలు లేవని కాదు. అవి ఖచ్చితంగా ఉన్నాయి. కాని వాటితో పాటే మంచితనం, ఆనందం, దయ కూడా అంతే నిజంగా ఉన్నాయి. ఈ రెండింటిలో దేనిమీద మన ఫోకస్ పెట్టాలనే చాయిస్ మాత్రం పూర్తిగా మనదే. ప్రపంచం నిజంగా అద్భుతమైన క్షణాలతో నిండి ఉంది. మనం చెయ్యాల్సిందల్లా వాటిని చూడాలని గట్టిగా నిర్ణయించుకోవడమే. ఆ మంచి క్షణాలు మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. మనం వాటిని వెతకడానికి సిద్ధంగా ఉండాలి, అంతే. కాబట్టి చివరిగా మన ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఈ ప్రపంచంలో మంచి ఉంది, చెడు కూడా ఉంది. మరి మన మెదడు దేనికోసం వెతుకుతోంది? మనం ఏ రంగు కారు కోసం రోడ్డు మీద చూస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.